హలో గాయ్స్, ఈ క్రిస్పీ పకోడా చేయడానికి ఎంత నానా కష్టాలు పడ్డాము మేమైతే. ఎందుకంటే ఏం చెప్పాలి, ఈ మధ్య గ్యాస్ ప్రాబ్లం అందరికీ వస్తున్నాయి కదా, ఇంకా మాకు కూడా వచ్చేసింది అనమాట. ఇంకా మా ఆంటీ వాళ్ళ ఇంట్లో దగ్గర ఇక్కడ పొయ్యి మీద అయితే చేస్తున్నాం అనమాట. ఒక పక్క ఎండ, ఒక పక్క ఈ మంటలు ఊపలేక చచ్చామన్నమాట మేమైతే. కొంచెంసేపు ఇటు పక్క వచ్చాను, కొంచెంసేపు అటు పక్క కూర్చున్నాం అనమాట. అస్సలు కుదరలేదు ఆ పొగకి నాకైతే. ఎలాగోలాగో మంట అయితే పెట్టేసి ఇంకా చికెన్ పకోడా అయితే వేస్తున్నాను అనమాట నేనైతే. కట్టెల పొయ్యి మీద చేసుకున్నాయి మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి తప్పకుండా. మేబీ పొయ్యి మీద చేయడం వల్లేమో అంత టేస్టీగా వచ్చాయి, కరకరలాడుతూ టేస్టీగా వచ్చాయి అనమాట. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్ గా భలే కుక్ అయ్యాయి అనమాట. రెసిపీ ఎందుకు లేని చూపించలేదు అనమాట, నెక్స్ట్ టైం కంపల్సరీగా చూపిస్తాను అనమాట. ఇంకా మేమైతే కేజీ చికెన్ తో చేసాము, సూపర్ గా వచ్చేసింది. చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు ఎందుకు చికెన్ వండుకున్నామంటే నిన్న తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ లోనే పెట్టేసాము. నిన్న మటన్ కర్రీ వండుకున్నాం కాబట్టి ఇంకా ఈ రోజు అయితే చేస్తున్నాను అనమాట. కర్రీని ఎందుకు అని చెప్పేసి ఫ్రై చేశాను. మా ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చేసింది అనమాట. మా అన్న కూడా చూడండి సూపర్ ఉందని చెప్తున్నాడు అనమాట. ఇంకా నాకు కూడా తెగ నచ్చేసింది. ఈ రెసిపీ కావాలనుకుంటే మీరైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారు, ఒక లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.